జగన్ రెడ్డి చేసిన చిల్లర రాజకీయాలకు వైసీపీ కేడర్ అంతా కేసులు పాలవుతుంది. జగన్ రెడ్డి సోషల్ మీడియా కేసులతోనే చాలామందిని జైలుకు పంపుతున్నారు. ఇప్పుడు ఆయన రాళ్లు వేయించుకోవడం, దాడులు చేసుకోవడం లాంటి పనికిమాలిన రాజకీయాలకు మరికొంతమంది కేసులు పాలవుతున్నారు. నందిగామలో చంద్రబాబుపై జరిగిన రాళ్లు దాడి కేసులో వైసీపీ ప్రధాన కేడర్ అరెస్ట్ అయింది. మాజీ ఎమ్మెల్యే సోదరుల్ని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. రాళ్ల దాడి వెనుక ఉన్న భారీ కుట్రలను ఛేదించబోతున్నారు. ఇలా పలు చోట్ల రాళ్ల దాడులు జరిగాయి. మల్కాపురంలో ఓ వృద్ధుడు కూడా చనిపోయాడు. అన్ని చోట్ల అప్పుడు అసలు కేసులు పెట్టకపోవడమే, పైపైన కేసులు పెట్టడమే జరిగింది. ఇప్పుడు అవి మొత్తం బయటికి తీసి అందరినీ జైలుకు పంపుతున్నారు. దీంతో జగన్ రెడ్డి దమ్ముని అడ్డగోలు వ్యవహారాలు చేసిన వారంతా పారిపోవాల్సి వస్తుంది. లేకపోతే జైలుకు వెళ్తున్నారు. అధికారంలో ఉన్న జగన్ రెడ్డి డైరెక్ట్ రాజకీయాలు చేయలేదు, చిల్లర రాజకీయాలు చేశారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా అడ్డుకోవడం దగ్గర నుంచి రాళ్లు వేయించి టీడీపీ వాళ్ళే కోపంతో వేశారని చెప్పడం వరకు చేయని పిచ్చి రాజకీయాలు లేదు. ఇందులో అంతా వైసీపీ కేడరే ఉంది. టీడీపీ ఆఫీసుపై దాడి దగ్గర నుంచి చంద్రబాబు నివాసంపై దాడి వరకు కొన్ని వందల మంది కేసులు పాలవుతున్నారు. ఇవన్నీ వైసీపీ హయాంలో జగన్ రెడ్డిని చూసుకుని ఆయనను మెప్పించడానికి చేసిన దాడులు ఘోరాలే. ఈ పాపమంతా జగన్ రెడ్డిదే.